చెప్పనలివిగా అందండి. ఒక 0.5% ఎఫ్ఆర్బిఎంలో పరిధి పెంచటం కోసం చేసిన ఒక వికృత క్రీడ అది. యాక్చువల్గా చెప్పాలంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉండి దాన్ని ఒప్పుకోను, నేను మీటర్ పెట్టడానికి నేను కేంద్రం నుంచి మనకి ఎక్కువ అప్పు వస్తుందని చెప్పినా కూడా నేను దానికి అంగీకరించలేదని ఆ రోజు చెప్పుకోవటం జరిగింది. కానీ వీళ్ళు ఆ ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవటానికి ఈ మీటర్లు పెట్టడానికి తయారయ్యారు. మీటర్ పెడతారంట, దానికి బిల్లు కట్టాలంట, దాన్ని వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేస్తారంట. ఇది ఎప్పటికైనా అయ్యే పనైనా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి ఏదైనా ₹1 వెళ్ళిందంటే అందులో కనీసం 5 పైసలు తిరిగి వస్తుందనే నమ్మకం ఎవరికైనా ఉందండి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ప్రజానీకంలో ఏ ఒక్కరికైనా ఉంటుందా? ఆయన జేబులోకి వెళ్ళిన ₹1 కూడా తిరిగి రాదు, అది మాత్రం కన్ఫర్మ్. కావాలంటే దేశాలు దాటిపోవచ్చేమో తప్ప ఏది వచ్చే అవకాశమే లేదు. ఇక అమ్మఒడికి కానీ మిగతా ఈ రైతు భరోసాలు కానీ, రైతు భరోసాలో ఎంత మోసం చేశాడండి? 13,500 రూపాయలు, ₹14,000 అని చెప్పి దాన్ని 13,500కి చేసి కేంద్రం ఇచ్చే ₹6,000 కలుపుకొని ఈయన 7,500 ఇస్తాడు. ఒకసారి జరిగి జనవరిలో అనుకుంటాను నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కారు, ఏది ₹2,000 వేస్తూ, అదే సమయానికి ఈయన కూడా బటన్ నొక్కి ఆ 2,000 నేనేసిందేనని కటిక అబద్ధం చెప్పాడు. ఆ రోజు నుంచి బటన్ మీద బటన్ నొక్కటమే తప్ప ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. మొన్న ఎన్నికలు ఇంకా 2 రోజుల్లో ఉన్నాయనగా 13వ తారీఖు ఎన్నికలు జరుగుతుంటే 11వ తారీఖు వీళ్ళ లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ డబ్బులు వేసేసి ప్రభుత్వ నిధితోటి 14,400 కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఓట్లను కొనే ప్రయత్నం చేశాడు. దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం పడితే కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టు కొంచెం వెసులుబాటు కల్పిస్తే ఆ తర్వాత ఏ కారణానికో అది ఆగిపోయిందే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు అందులో వేయలేదు. 14,400 కోట్ల రూపాయల్లో దరిదాపుగా ఒక 2,500 కోట్ల రూపాయలేమో దాని కింద వాడాడు. మిగతాది కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోవటం కోసం. సార్, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎందుకు అనంటే ఈ ఆరోగ్యానికి సంబంధించి కూడా వాళ్ళకు దాదాపుగా ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు ఈ ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయల వరకు ఇవ్వాలి సార్. అవి ఇచ్చేస్తే ఆరోగ్యశ్రీ కింద వీళ్ళకు జబ్బులు నయమవుతాయి, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ అట్లాంటిది ఇవ్వకుండా సొంత ఏదైతే కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, ఆయన దగ్గర వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి డబ్బులన్నీ పంచిపెట్టారు. హాస్పిటల్కి మాత్రం ఇప్పటికీ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, కళాశాలలకు కరోనా దగ్గర నుంచి చేసిన ట్రీట్మెంట్ కూడా ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. సో ఈ విధంగా పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మధ్యలో 2 సార్లు ఈ నెట్వర్క్ ఆసుపత్రుల బృందం 2 సార్లు తాకీదు కూడా ఇచ్చింది. ఇచ్చినప్పుడు 150 కోట్లు 200 కోట్లు ఇలాగా కంటి తుడుపు చర్యలాగా విడుదల చేసి మిగతా తర్వాత ఇస్తామని వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలన్నీ చేస్తారు. ఎవరైనా మరీ ఇబ్బందిగా ఉన్నట్టయితే ఇప్పుడు హాస్పిటల్స్ అనగానే ప్రతి విషయంలోనూ ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకోండి, 100కు 100% రూల్స్ అమలు చేయటం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. ఒక 70% అమలు చేశారు అని అంటే అది చాలా గొప్ప విషయం. కానీ ఆ 30% అమల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లని వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను వేరే కార్యక్రమాలన్నిటికీ వీళ్ళు పురిగొలుపుతారు. టికెట్ రేట్లు పెంచినప్పుడు ఈ థియేటర్లు వాళ్ళందరూ సమ్మె చేశారని వాళ్ళ మీద కొంచెం దాష్టీకం చలాయించడానికి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారండి? టికెట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న ఒక సినిమాలో ఉన్న ప్రక్రియలో టికెట్ రేటు తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానివల్ల వీళ్ళకి జరిగిన ఉపయోగం ఏమిటి? లేదు. థియేటర్ల మూలాన వచ్చే ఆదాయంలో ఎంత గోల్మాల్ అయిపోతుంది, ఇదంతా ఏమన్నా ఒక లెక్క కూడా ఏం లేదు. సినిమా ఇండస్ట్రీ మీద కానీ అక్కడున్న కొంతమంది వీళ్ళ మీద కానీ ఉన్న కోపంతో ఏదో ఒక పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత పగ ఎవరికీ ఉండదు. ఖచ్చితంగా మనం చూసామంటే ఏబి వెంకటేశ్వరరావు గారిది ఒక పెద్ద థీసిసే రాయొచ్చండి. జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ వెంజెన్స్ అని ఒక బుక్కే రాయొచ్చు. ఆయన రమేష్ కుమార్ గారు కూడా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీను ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల దగ్గర నుంచి మొదలైంది. అదే ఏబి వెంకటేశ్వరరావు గారిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి మొదలు చిట్ట చివరి రోజుకు కూడా
పైన సిట్టు సస్పెన్షన్ ఎత్తివేయటానికి ఆయనకి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా సిఎస్ జవహర్ రెడ్డి వెళ్ళి మళ్ళీ ఏపీ హైకోర్టులో దాని మీద ఈ నెల 30-31 ఆయన రిటైర్మెంట్ అనుకుంటా. 30-31 ఆయన 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతాడు. ఆ రోజు దాకా కూడా ఆయన మీద పగ ఎలా సాధించాలి? ఏబి వెంకటేశ్వరరావు గారిది, నిమ్మగడ్డ రమేష్ గారిది ఒక పెద్ద ఉదాహరణ అండి. జగన్మోహన్ రెడ్డి పగ సాధించటం ఎలా అని. సార్ అంతకు మించి డాక్టర్ సుధాకర్ నుంచి మొదలైంది కదా. డాక్టర్ ప్రశ్నించాడని చెప్పి చంపేశాడు, పిచ్చివారని చెప్పేసి చంపేశారు కదా ఈ ప్రభుత్వం అనే మాటలు కూడా అప్పుడు ఉండే కదా. అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ అది వేరే సబ్జెక్టు. ఇది ఇది ఏంటంటే గవర్నమెంట్ లో ఉండి అధికారం ఉండి అధికారుల్లో కూడా న్యాయబద్ధమైన అధికారులు ఉండి వాళ్ళ మీద ఆయన మీద ఎంత పెద్ద ఆరోపణ చేశారండి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన సామగ్రిలో పెద్ద గోల్మాల్ చేశారని. మరి 5 సంవత్సరాల పాటు ఆ గోల్మాల్ ని ఎందుకు బయట పెట్టలేకపోయారు? గోల్మాలు ఏమి బయట పెట్టలేదు సార్. ఫస్ట్ అధికారంలోకి రాగానే వీళ్ళు చెప్పింది ఏదైతే అన్ని పోలవరం మీద ఏం జరిగింది, అమరావతి మీద ఏం జరిగింది, పూర్తిగా రివర్స్ టెండరింగ్, తర్వాత దీని మీద ఎంక్వైరీలు, సిట్టింగ్ జడ్జిలు ఏదో చెప్పారు. ఏం చేశారు ఈ 5 సంవత్సరాలుగా? ఏమి చేయక ఈ ఏదైతే మొన్న చిన్నగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అని ఏదో తీసుకొని వచ్చి దాని మీద రిమాండ్, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో పెట్టి ఒక ఆనందం పొందారు. ఆ ఆనందం కూడా ఏమంటారో మీకు తెలుసు. తునకానందం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఆ మాటలో సునకానందమే పొందారు. ఆయన లోపల పెట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చూడండి 6093 అలాంటి నెంబర్ ఆయనకు కూడా ఒకటిచ్చి దాన్ని ఎలాగోలా ప్రాచుర్యం చేద్దామని ఒక ప్రయత్నం. 12 సంవత్సరాలు 6093 నేటికి 12 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ద కాలం దాటి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన 30 ఏళ్ళు నేను అధికారంలో ఉండాలనే గట్టి ప్రయత్నం చేయటం కోసం చేసిన దాంట్లో 5 ఏళ్లకే కూలబడ్డాడు, కుదేలైపోయాడు. ప్రజల్లోంచి తీవ్రమైన వ్యతిరేకత. ఓకే, ఈ కిందనున్న వాళ్ళ పార్టీ నాయకులతో సహా ఎక్కడ దొరికితే అక్కడ. మాది చిలకలూరుపేట నియోజకవర్గం అండి. అందులో ఎడవల్లి అనే ఒక గ్రామం ఉంటే అందులో అసైన్డ్ భూములు, దళితులకు ఇచ్చిన భూముల్లో గ్రానైట్ ఉంది అనే ఒక విషయం తెలియటంతో ఎక్కడ చిలకలూరుపేట, ఎక్కడ కడప జిల్లా, అవినాష్ రెడ్డి ఇక్కడికి తయారైపోయాడండి. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్ జరుగుతోంది, అన్నిటికీ వాళ్లే తయారవుతారు. డౌట్, ఇప్పుడు మీరు ఇందాక ఈ చిలకలూరుపేట ఏదైతే ఈ ల్యాండ్ దీనికి సంబంధించి చెప్తున్నారు కదా, తొలకరి గురవగానే ఆంధ్రప్రదేశ్ లో ఈ వజ్రాలు దొరుకుతాయి కదా సార్, దానిపైన పర్లేదు అవి కన్ను? అది అవంటే రంగురాళ్లే సార్, అవి ఖచ్చితమైన వజ్రాలు కాదు. అది ఎక్కడ తీసుకెళ్లినా కూడా ఇప్పుడు అవి రంగురాళ్ళు అవటం మూలన వాటికి అంత పెద్ద విలువ ఉండదు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఏదైనా మోసపోయి కొంటమో ఆ విధమైన మోసం. ఏరియా ఉంది కదా, వాన పడగానే అక్కడ రాళ్ళ